చిత్రకూటం దగ్గర ఉన్నటువంటి రామచంద్రమూర్తి తర్వాత అక్కడున్నటువంటి మహర్షులందరూ కూడా దండకారణ్యం వైపు వెళ్ళడం చూసి వారి యొక్క మాట మేరకు ఆయన కూడా దండకారణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. పైగా చిత్రకూటం వద్ద ఉండగా భరతుడు రావడం, అక్కడ జరిగిన చర్చ, ఇదంతా కూడా ఆయన మనసులో తిరుగుతూనే ఉంది. కనుక వనవాసం యొక్క పూర్ణ అనుభవం రావడానికి గాను ఇంకా చిత్రకూటాన్ని వదలడమే మంచిదనుకున్నాడు. విలువిద్య చూసి ఆశ్చర్యపోతున్నామంటే మరి ఆనాటి విలువిద్య ఎలా ఉండేది అది బాగా అబ్జర్వ్ చేయాలంటే అంటే రామాయణాన్ని ఆధారం చేసుకుని ఎన్ని విద్యల్ని స్టడీ చేయొచ్చో మీరు గమనించండి. ఆయన ధనుర్విద్యలో రాముడికి ధనుస్సంతా లస్తకమేట. లస్తకం అంటే అర్థం గ్రిప్. సాధారణంగా ధనస్సుకి మధ్య భాగంలో గ్రిప్ ఉంటుంది. ఇంకెక్కడ పట్టుకున్నా ధనస్సును ప్రయోగించలేం, పట్టు ఉండదు. కానీ రాముడు ధనస్సును ఎటు పెట్టి ఎలాగైనా ప్రయోగించగలట. అంత క్రీడగా ఒక ఆటలా వాడతాట ధనస్సుని. అందువల్ల క్రీడాదండం కోదండం అని చెప్పారు. ఎవరు ధనుస్సుని అంత అవలీలగా ఉపయోగిస్తారో వారిని కోదండతో ఉన్నవారు అంటారు. ఆ ధనుస్సు వారికి కోదండం కనుక రాముడొక్కడే కోదండ రాముడు అన్నారు. ఆ కోదండము నుంచి ఇలాగా ఆ ధనుస్సు నుంచి బాణపరంపరని కురిపిస్తూ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం చూస్తే భండన భీముడార్త జన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేరనుచున్ గడగట్టి భేరికాడాండడాండడాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అని అన్నారే రామదాస్ గారు. ఆయన కంటితో చూసుంటాడు. ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి భుజ తాండవ కీర్తి, ఆ భుజాన్ని తాండవింపజేస్తూ ఉన్నాడు. ఆ ఉజ్వలమైనటువంటి బాణము తోణమంటే తూణీరం ఇత్యాదులన్నిటితో ఆయన అంత ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ కోదండరామస్వామి యొక్క వైభవాన్ని వీళ్ళందరూ దర్శించారు. రాక్షసంహారం అయింది. త్రిశూరుడు, దూషణుడు, ఖరుడు వీళ్ళు ముగ్గురు కూడా సంహరింపబడ్డారు. 14,000 మంది రాక్షసుల్ని అతి కొద్దిసేపట్లో సంహరించాడంటే ఎటువంటి వాడు. అందులో మంత్రి సమానుడైనటువంటి ఒక రాక్షసుడున్నాడు, అతడు అకంపనుడు అనేటటువంటి వాడు. అతడు వెళ్ళి రావణుడితో చెప్తున్నాడు, అయ్యా మనకు ముప్పు ముంచుకొచ్చింది, ఇంతవరకు అజేయులమని తిరుగుతున్నాం. అజేయులమని తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మనకు ముప్పు అంటూ ఒకటి ఎదురైంది సుమా. రాముడుట, అతడిని చూశాను, ఆయన మొత్తం మన 14,000 సేనల్ని ఇలా చేశాడు అనగానే రావణాసుడికి వెంటనే కోపం వచ్చి సంహరించడానికి లేచెట్ట. కూర్చో అన్నాడు. ఎవరు? అకంపనుడు. ఆ పని మనం చెయ్యలేము సుమా. అతన్ని చూడగానే నాకు తెలిసింది అతడు అవధ్యుడు, ఆయన్ని ఎవరూ సంహరించలేరు. నువ్వు దేవతల మీద కూడా యుద్ధం చేసి జయించావు నాకు తెలుసు, కానీ ఇతడు దేవతలకి దేవతలాగున్నాడు, ఇతన్ని ఎవరు జయించలేరు. అకంపనుడు కూడా రాముడిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించాడు. సృష్టి స్థితిలయ కారకమైనటువంటి పరమాత్మే రాముడు అని అకంపనుడికి కూడా అనిపించింది అనమాట. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అసాధ్య కుపిత రామో విక్రమేణ మహాయశాహ. రాముడు గాని కోపంతో విక్రమంతో ఉంటే అసాధ్యుడు సుమా, ఆయన్నెవరూ సాధించలేరు. సతారగ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ అసౌ రామస్తు సీదంతీం శ్రీమాన్ అభ్యుద్ధరేన్మహీం. ఆ రామచంద్రమూర్తి ఈ పృథ్వీనంతటినీ కూడా తలకిందులు చేయగలడు. మహామహా జలాశయాలను కూడా తన శరపరంపరతో నింపి ఎండగట్టించగలడు. ఒక్క భూమినే కాదయ్యా, సతారగ్రహ నక్షత్రం, తారకలు, గ్రహములు, నక్షత్రములు వీటితో కూడుకున్నటువంటి ఆ ఆకాశ మండలాన్ని కూడా తలక్రింద చేయగలడు అని చెప్తున్నాడు. అటువంటి పరాక్రమవంతుడు, అందులో సందేహం లేదు. అంతేకాదు గొప్ప మాట చెప్తున్నాడు చూడండి అకంపనుడు రాముని గురించి. సంహృత్యవా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః శక్తస్స పురుష వ్యాగ్రహ స్రష్టుం పునరపి ప్రజాః. సమస్త లోకముల్ని తన విక్రమంతో సంహరింపజేయడమే కాక స్రష్టుం పునరపి ప్రజాః, తిరిగి సృష్టించగలడు అని ఒక మాట చెప్పాడు చూడండి. ఇది కీలకమైన విషయం. మహాకవుల కావ్యాలు చాలా ఎలర్ట్గా చదవాలి. ఎలర్ట్ అంటే ఏకాగ్రభావంతో పరిశీలించాలి. అంతేగాని పదాలు ప్రతిపదార్థం చదివేసామండి పక్కన పెట్టేయడం కాదు. ఒక్కొక్కటి పరిశీలిస్తూ ఉంటే ఒళ్ళు పులకిస్తుంది మనకి.
ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. వాల్మీకి శ్లోకమే నేను చెప్పడంలో ఉద్దేశం మొన్ననే చెప్పుకున్నాం. వాల్మీకి రాముడు నారాయణుడే, అది ఆయన అనేక చోట్ల చెప్తున్నాడు. అకంపనుడు కూడా చేత కూడా చెప్తున్నాడు. సూక్ష్మంగా పరిశీలించండి. అకంపనుడు ఏం చూశాడు? రాముడి యొక్క పరాక్రమాన్ని చూశాడు. పరాక్రమం చూసిన వాడు ఏం చెప్పాలి? ఆయన తలుచుకుంటే దేన్నైనా సంహరించగలడు, దేన్నైనా నాశనం చేయగలడు అనే చెప్పాలి, కానీ మళ్ళీ తిరిగి సృష్టించగలడని చెప్పేటందుకు అది ఆలోచించండి. అంటే తిరిగి సృష్టించగలిగిన వాడే వీటిని ప్రళయంగా చేయడానికి అర్హుడవుతాడు. అంటే కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ రెండూ చేయగలిగేదే దైవశక్తి. కనుక ప్రళయకాలంలో ఏ పరమాత్మ సమస్త జగత్తుని తనలోకి స్వీకరిస్తున్నాడో ఆ పరమాత్మ అతడు. తిరిగి మళ్ళీ జగత్తుని తన నుంచి తెచ్చేవాడతను. కనుక ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడెదన్ అని గజేంద్ర మోక్షంలో భాగవతంలో చెప్తాడే, అదే ఇక్కడ చెప్పాడు ఇతను. సృష్టి స్థితిలయ కారకుడు ఎవడో అతడు. పరమాత్మ ఎవడు అనే దానికి వేదం చెప్పినటువంటి మాట అది. ఎవరి వల్ల సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయో అతడే పరమాత్మ అని. ఇప్పుడు ఏం చెప్పాడు అకంపనుడు? అతడు సామాన్యుడు కాడు. కేవలం అతడు 14,000 మంది రాక్షసులను చంపడం చూసి ఏం తెలుసుకున్నాడు ఆయన? సమస్త విశ్వాన్ని సంహరింపజేయగలడు, తిరిగి ఇంతటి దాన్ని సృష్టించగలడు. అంటే సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి పరబ్రహ్మ అతడు సుమా అని రావణుడితో చెప్తున్నాడు. ఎటువంటి వాడు రావాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అతడు వచ్చేసాడు సుమా అని చెప్పడం కూడా. ఇలాగా 2 ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి రామాయణంలో. 2 ప్రవాహాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవైపు దైవీయమైనటువంటిది, ఒకవైపు మానవీయమైన ప్రవాహం. దైవీయమైనదంటే అంతరార్థం ఎలా ఉంటుందంటే, రావణాసురుడు కూడా ఒక జీవుడు, అక్కడి నుంచి ఊడిపడ్డ జీవుడు కదా. జైవి జీవుల్లో ఒకడు, తిరిగి వెళ్ళిపోవాలి. పాపం ఎంతకాలం బ్రతికాడు, ఎంత తపస్సు ధారపోసాడు, కానీ ఇప్పుడు అతను జీవుడు తప్పించిపోతున్నాడు వెళ్ళిపోవడానికి. వెళ్ళాలి అంటే ఆయన రావాలి ఇక్కడికి. ఆయన వస్తాడా రాడా అని తప్పించిపోతున్నాడు. ఆయన వచ్చాడు అని మొదట శుభవార్త చెప్పాడు అకంపనుడు. కనుక ఏ పరమాత్మ రావాలనుకుంటున్నావో ఆ పరమాత్మ వచ్చాడు సుమా అనే మాట ఇందులో ధ్వని. కనుక కావ్యానికి ధ్వని అనేది ఒకటి ఉంటుంది. అందుకే వాల్మీకి రాముణ్ణి నరుడిగా చూపిస్తూ నారాయణ అనే శబ్దాన్ని ధ్వనిగా చెప్పాడు. అందువల్ల ఇది కావ్యమైంది. ధ్వని ప్రధానమైనది కావ్యం. రామాయణ కావ్యంలో ధ్వని నారాయణుడు, అది తెలుసుకోవాలి. సాహితీవేత్తలు ఎవరైనా ఇందులో ఉంటే ఈ విషయాన్ని గ్రహించి పరిశోధిస్తే ఎన్ని రహస్యాలు కనబడతాయో, ఎంత ఆనందాన్ని మనం గ్రహించగలము. అందువల్ల నహి రామో దశగ్రీవ శక్షో జేతున్ త్వయా యుధి రక్షసాం వాపి లోకేన స్వర్గ పాపజనేరివా. ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. అందువల్ల ఓ రావణ, నీ దగ్గరున్న ఆయుధాలతో గాని, నీ దగ్గరున్నటువంటి సమస్త రాక్షస బలగంతో గాని నువ్వు ఆయన్ని జయించలేవు సుమా. తస్యాపహర భార్యాం త్వాం. మరి ఏమి చేయగలవు అంటే, నేను ఒక రహస్యం కనిపెట్టానయ్యా అతడికి. అందుకే ఇందాక చెప్పి వదిలివేసేనా ఆ విషయం ఇక్కడ తీసుకోండి. ఏం చెప్తున్నాడంటే, రాముడు అతడి ప్రాణముల కన్నా ఎక్కువ ప్రేమించేది ఒకటి ఉన్నది, దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడికి. ఆ ప్రాణముల కన్నా మించిన ఒక వస్తువు ఉంది, ఆ వస్తువును నువ్వు అపహరించావా, ఇంకా రాముడు ఉండలేడక్కడ. అంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇదే అందువల్లే రామాయణం ఇంత మహాకావ్యం అయిపోయింది. చూడ్డానికి కథలా కనబడడం, దానిలో యోగ రహస్యాలు, తత్వ రహస్యాలు, సాధనా రహస్యాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల కొంతమంది రామాయణాన్ని తీసుకుని శ్రీ విద్యాపరంగా అన్వయించి చెప్తారు, మరికొంతమంది యోగశాస్త్రపరంగా చెప్తారు. అయ్యా అవన్నీ వాళ్ళ కల్పితాలండి అంటే కాదు, వాటికి కావలసిన మౌలిక పదార్థం అంతా కూడా రామాయణంలో ఉంది. అందువల్లనే అది అన్ని విధాల ప్రయోజనాలని ఇచ్చేది కనుకనే దాని కల్పవృక్షం అన్నారు, ఇంకేది కాదు. రామాయణం కల్పవృక్షమైంది ఆ కారణం చేత. ఈ మాటను చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. రాముడి యొక్క ప్రాణాధికమైన శక్తి ఆమె. ఈ మాట ఎవరో అనడం కాదు, వాల్మీకి అనిపించుతున్నాడు. తస్యాపహర భార్యాం త్వాం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామా రామో హాస్యతి జీవితం. సీత అనేదే లేకపోతే రాముడు జీవితాన్ని వదిలేస్తాడని గమనించాను అని చెప్పాడు. అంటే
ఒక్క దృష్టితో కనిపెట్టాడంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. శివుడైనా సరే శక్తి ఉంటేనే శక్తుడు సమర్థుడవుతున్నాడు. శక్తి లేకపోతే జీరో, ఆయన ఏమీ లేదు. శక్తి ఉంటేనే ఆయన ఉంటాడు. కనుక రాముడనే జ్యోతిలోంచి వెలుగు లాగేసావా ఇంకా రాముడనేవాడే ఉండడు. శివశక్తుల్లో శక్తిని తీస్తే శివుడు ఉండనట్టే అని. కానీ మూర్ఖుడు గనక రావణాసురుడు శివుడి నుంచి శక్తిని విడదీయలేరు, రాముడి నుంచి సీతను విడదీయలేరు. విడదీయలేని దాన్ని విడదీద్దాము అనుకోవడమే రాక్షస బుద్ధి. ఆ రాక్షస బుద్ధి వచ్చిందా నశిస్తాడు. ఇది లౌకికంగా ఒక ధర్మం చెప్పడం, పారలౌకికంగా ఒక మార్గం సూచించడం. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆమెను తీసుకురా అని. అతడు ప్రాణి ఆమె ప్రాణంబు, అతడు ప్రాణి ఆమె ప్రాణంబు, ప్రాణంబు అపహరింపుమయ్యా అసురనాథ. అతడు కేవలం ప్రాణి అయ్యా అంటే ప్రాణము గలవాడు ప్రాణి, ప్రాణం ఆమె. కనుక తస్య సన్నిధి మాత్రేణ అని అధ్యాత్మ రామాయణంలో ఏ తత్వం చెప్పబడిందో ఆ తత్వానికి మూలభూమిక వాల్మీకి అందజేశాడు అని గ్రహించాలి. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి. అంతేగాని అధ్యాత్మ రామాయణకర్త సొంతంగా వ్యాఖ్యానించినది కాదు. ఆయన వాల్మీకి దాన్ని వ్యాఖ్యానించాడు. అందులో వాల్మీకి హృదయాన్ని వ్యాఖ్యానించాడు. ఏమని? అందులో సీత చెప్తుంది, రామో నచలతి, రాముడు కదలుడు, మాట్లాడు, ఏమీ చేయడయ్యా. నానుశోచతి, దుఃఖించడు, నతిష్ఠతి నానుశోచతి. మరేమిటంటే నా సన్నిధి మాత్రం చేతే ఆయన కదులుతూ ఉంటాడన్నారు. దీని నుంచి అధ్యాత్మ విద్యను తీసుకుని, మాయాశక్తిని తీసుకుని, ఆ మాయాశక్తి చేత ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుందని, ఆ మాయాశక్తి ఆ పరబ్రహ్మ యొక్క ఆధారమై ఆమె పనిచేస్తూ ఉంటుందని, పరబ్రహ్మగాని లేకపోతే ఈ మాయ అనేది పనిచేయదని, అలాగని మాయ చేసే ప్రతి పనికి పరబ్రహ్మ కర్త కాడని, ఈ మాయ పక్కనుండటం వల్ల పరబ్రహ్మే చేస్తున్నట్లుగా కనబడుతోందని ఏ వేదాంతమంతా ఉందో ఆ వేదాంతమంతా సీతారాముల్లోనే ఉంది. అందుకే వేదాంత విషయమంతా కూడా సీతారాముల్ని ఆధారం చేసుకుని అధ్యాత్మ రామాయణకర్త గాని సీతారామాంజనేయ సంవాదకర్త గాని చెప్పారంటే విశేషం అదే. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అని. తర్వాత రామభక్తులు సీతారాములు కలిసి వేదాంత విషయం హనుమంతుడికి ఉపదేశించడాన్ని గ్రంథంగా రాశారు అంటే ఇదిగో దానికి కావలసిన ఆధారాలు ఎలాంటివి ఉంటాయన్నమాట. కనుక ఆమె శక్తి, అతడు శక్తుడు. కనుక శక్తిని ఇలాగే శక్తుడు అసక్తుడైపోతాడు అని చెప్పాడు. అసలు ఆమె ఎంత గొప్పగా ఉందో తెలుసా అని ఆమెను వర్ణిస్తున్నాడు. అమ్మధురావలోకనములద్భుతమయ్యడు సీతలోచనాంతమ్ములు సాగినంతన శతప్రమితుల్ మధురేక్షు చాపఖండమ్ములవారు రత్నమకుటంబులవారు జగద్విలోభనాస్యమ్ములవారును ప్రభవమందెదరంబుదనీల రోచిషుల్. అసలు ఆ సీతాదేవి చూపున్నదే, ఆ చూపు ఎంత శక్తివంతమైనదో తెలుసా? మధురావలోకనములు అద్భుతమయ్యాడు. ఆ మధురమైన ఆలోకనములు, చూపులు అద్భుతంగా ఉంటాయి. అసలు ఆ చూపులు ప్రసరించినంత మేర కూడా కోట్ల కొలది మన్మథులు పుట్టుకొస్తారు అని చెప్తున్నాడు. కోట్ల కొలది మన్మథులు ఇక్షుచాపములు ధరించి వస్తారట. చెరకు బిల్లులు పట్టుకున్న వాళ్ళు ప్రభవమందెద రంబుదనీల రోచిషుల్, బోలుడంతమంది పుట్టుకొస్తారు ఆ కనుచూపుల్లోంచి. అలాంటి ఆమె అని వర్ణించాడు. ఏమనన్నాడు? మధురావలోకనములు అద్భుతమయ్యాడు. ప్రారంభం ఎలా అయింది? ఆ మధురావలోకనములు అనే మాట తెలుగులో మధురావలోకనములు అయ్యింది. కానీ కొంచెం ఆగి చదివితే మధురావలోకనములు అద్భుతమయ్యాడు అని అమ్మా అనే మాట మొదలొచ్చింది. చూడండి, అనేవాడు రాక్షసుడైనా అంటున్నది పరాశక్తి గురించి గనక అతడు తెలిసి అంటున్న మామూలు మాట వెనకాల తెలియని పరాశక్తి యొక్క తత్వం ఎలా పలికిస్తున్నాడు చూడండి. ధురావలోకనములు, ఆగకుండా ప్రసరిస్తున్నటువంటి అమ్మ యొక్క చూపులలోంచి పుట్టుకొస్తున్న వాళ్ళెవరు? మన్మథులు అన్నారు. ఒక్కసారి మీ లలితా శాస్త్రం గాని లలిత అష్టోత్తరం గాని చూస్తే అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః, కనుచూపుల్లోంచి మన్మథుల్ని సృష్టించేటువంటి కన్నులు గల తల్లి అని. అందుకే కామాక్షి అని అమ్మకు పేరు. అంటే ఈ జగత్తుని సమ్మోహింపజేసేటువంటి మాయాశక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది జగజ్జనని. అలాంటి ఆ జగదంబికా స్వరూపమే సీత అనేది ఇందులో ధ్వని. బయటికి వినపడేదేమో ఒక స్త్రీ ఆమె మన్మథుల్ని సృష్టిస్తోందంటే సమ్మోహింపజేసే లక్షణం ఆమెలో ఉంది అని. కనుక రామాయణంలో ఒకవైపు ధ్వనిగా ఉన్నటువంటిది
ఈ సీతారాముల తత్వం, సీతారాముల తత్వం శివశక్తుల తత్వం ఒక్కటే, ఇది గ్రహించాలి. దానికి స్పష్టమైనటువంటి ఆధారం ఇక్కడ కనబడుతుంది. ఇలా చెప్పి అకంపనుడు సీతాపహరణం కోసం ప్రయత్నించు అని చెప్పాడు. సరే అన్నాడు. ఇంకా తన ప్రయత్నం తాను చేయడానికి మారీచుని వద్దకు వెళ్ళి నువ్వు సహాయపడాలయ్యా అని అడిగాడు. మారీచుడు నీకిదేం పోయే కాలం వచ్చిందయ్యా అన్నట్టు వెంటనే, తప్పు సుమా, రాముడి వైపు చూడడానికి కూడా తగదు మనకి. అసలు అకంపనుడు చెప్తే చెప్పాడు కానీ 14,000 మంది రాక్షసుణ్ణి ఆయన సంహరించాడు అంటే అప్పుడే నువ్వు భయపడద్దు. అది కళ్ళు తెరిచి కన్ను మూసే లోపల అంత పని చేశాడంటే అతను సామాన్యుడా? నీ మూల బలగాన్ని ఎంత దెబ్బతీశాడు ఆయన. అటువంటి వాడి గురించి ఆలోచించడానికైనా నీకు ఎలా వచ్చిందయ్యా అసలు ఊహ? అందులో సీతను తీసుకెళ్లేవా ఆయనకు వచ్చే ఉగ్రత ముందు నువ్వు నిలవలేవు సుమా. కేవలం శూర్పణఖ మీద పడితేనే ఇంత కథ వచ్చింది, అది సీత మీద పడ్డానికి. అలాంటిది ఆ సీతను అపహరించకపోతే రాముడు ఏం చేస్తాడో అనేది ఊహకు కూడా అందదు. ఇలాంటి పాప పనులు చేసి వెళ్ళిపో అన్నట్ట. రావణుడు కూడా తిరిగి వెళ్ళిపోయాడండి. చూసారా అతడికి ఉన్నటువంటి గొప్ప విషయం. తిరిగి వెళ్ళిపోయాడు రావణాసురుడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శూర్పణఖ వచ్చింది అక్కడికి. మళ్ళీ వచ్చి, ఏమిటన్నయ్యా, నీలాంటి అన్నయ్య ఉండి కూడా నేను ఇంకా అవమానం భరించాలా అంటుంది. ఎందుకంటే వాడు ఎంత పని చేశాడు. నీ చెల్లెన్ని అవమానించాడు. వాడు చెల్లెన్ని అవమానించాడన్నప్పుడైనా నీకు పౌరుషం రావాలి. పౌరుషం రాలే. ఏదో కరదోషంలో చనిపోయారు, కరదోషంలో చనిపోయారు అని నువ్వు భయపడి కూర్చున్నావే. భయం అనేది నువ్వు ఎప్పుడైనా ఎరుగుదువా? ముల్లోకాల్ని గడగళ్లాడించిన వాడివి, ఇంద్రుణ్ణి గడగళ్లాడించిన వాడివి. అటువంటి వాడు నువ్వు భయపడకూడదు. పైగా రాజధర్మం కూడా కాదు నువ్వు ఇలా కూర్చోవడం. ఎందుకంటే నీ సైన్యాన్ని, నీ బలగాన్ని వాడు సంహరించాడంటే నువ్వు మౌనం వహించావంటే వాడు నెమ్మదిగా నీ మీదకే రావచ్చు. అందువల్ల నీకు చెప్తున్నాను, ఆ సీతని గాని తీసేస్తే రాముడు దొరికిపోతాడు. రాముడు దేనికి పనికిరాడు. సీత గాని తీసేస్తే అది నేను గమనించాను. అందుకే నేనే సీతను పూర్తి చేసేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాలే. నువ్వు ఆ పని చేయి అన్నదిట శూర్పణఖ. అప్పుడు మళ్ళీ రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ రెండో మారు వచ్చాడంటే ఎందుకు వచ్చాడో అనుకున్నాడు కానీ ఆ బుద్ధితోనే వచ్చాడు నేను అనుకోలేదు. అప్పుడు మారీచుడు ఒక ఆశ్రమం లాంటిది నిర్మించుకుని దండకారణ్యంలో ఉన్నట్టు బుద్ధిగా వచ్చి కూర్చోబెట్టి ఆతిథ్యమంతా ఇచ్చి, రాజా ఏమిటి చెప్పు అన్నాడు. ఎందుకంటే ఈయన లంకేశ్వరుణ్ణే రాజుగా భావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నియమించినటువంటి రాక్షసులు వీళ్ళందరూ ఎంత పరచుకున్నారు చూడండి భూమి నిండా. అప్పుడే ఆనాడు సిద్ధాశ్రమానికి వెళ్ళి ఈ మారీచ సుబాహులు ఆ పని చేశారంటే అది రావణాసురుడి యొక్క ఆజ్ఞలే. ఎక్కడ యజ్ఞం జరిగితే అక్కడ పాడు చేయమని, ఎక్కడ దైవ కార్యాలు జరిగితే అక్కడ పాడు చేయమని. అప్పటి నుంచి వాళ్ళ పనులు అవన్నీ కూడా. అందుకు దండకారణ్యంలో వాళ్ళ పనులు సాగనివ్వకుండా రామమూర్తి చేశాడు. ఇప్పుడు ఈ మళ్ళీ మారీచుడి దగ్గరికి వచ్చి రావణాసురుడు కూర్చోగానే ఆతిథ్యం అంతా చేశాడు. మారీచుడు, ఏమి రాజా మళ్ళీ వచ్చావు అన్నాడు. ముందెందుకు వచ్చాను, ఇప్పుడు అందుకు వచ్చాను అన్నాడు. అంటే సీతాపహరణం చేయాలి, అందుకు వచ్చాను, దానికి నువ్వు సహకరించాలి, నువ్వు వంచనలో చాలా నేర్పరవి, అందుకు నీ సాయం నాకు కావాలన్నాడు. అంటే ఎవరు చెప్పారు నీకు ఇది అన్నాడు. మా చెల్లి మళ్ళీ వచ్చి చెప్పింది నాకు. అంటే నేను ముందు నీకు చెప్పిన మాటలేవి నీకు ఎక్కలే, మళ్ళీ నీ చెల్లి వచ్చి చెప్తే నువ్వు వచ్చేసావు అన్నమాట. అంటే దీన్ని బట్టి తెలుస్తుందంటే పోకాలం వస్తే మంచి మాట చెవికి ఎక్కదు అని తెలుస్తుంది అన్నాడు. అని ఒక చక్కటి మాట చెప్తున్నాడు. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభా. మన కావ్యాలు అన్ని కాలాలకి, అన్ని వేళలకి, అన్ని దేశాలకి సరిపోయే విషయాలు ఇస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఆ కాలంలో ఇప్పుడు ఎందుకండి అంటాం. కానీ కాలం మారిపోయిందే అని. కాలం ఏమీ మారలే, మారిపోయిందని భ్రమపడుతున్నాం తప్ప మారలేదు. ఏం మారిందండి కాలం? సూర్యుడు సరదాగా పడమట తీస్తున్నాడా? రోజు విసిగిపోయి తూర్పును తీస్తున్నానని చెప్పి ఇప్పుడు చేంజ్ చేసుకుని పడమట తీస్తున్నాడా? లేక వేసవి, వర్ష ఋతువు, ఈ ఋతువులన్నీ మారిపోయాయా చెప్పండి? అప్పటి ఋతువులు అవే కదా. అవి కానీ వ్యత్యస్తమైతే మనం ఎన్ని వేదనలు పడాలి? అప్పుడు కళ్ళతోనే చూసాం, ఇప్పుడు కళ్ళతోనే చూస్తున్నాం. అప్పుడు కాళ్ళతోనే నడిచాం, ఇప్పుడు కాళ్ళతోనే నడుస్తున్నాం. కాలం మారిపోయిందని వెరైటీగా తలకిందులుగా నడవట్లేదు కదా. మరి ఏం మారింది? కాలం మారింది అనుకోవడం భ్రమ. కాలం మారలేదు. మనిషి అనేటటువంటి బేసిక్ పదార్థం ఎప్పుడూ మారదు. బయట ఉండే ఆహార్యాలు మారచ్చు. ఏం మారిందండి? తినడంలో పద్ధతులు మారే కానీ తినడం మారలేదు కదా.
కట్టుకోవడంలో పద్ధతులు మారే కానీ కట్టుకోవడం మారలేదు కదా. కానీ మనిషి తనం అనేది మారదు, మౌలికమైనటువంటి మానవత్వం అనేది మారదు, మానవ స్వభావం అనేది మారదు. ది బేసిక్ హ్యూమన్ నేచర్ అనేటటువంటిది ఎప్పుడూ మారదు. ఆ హ్యూమన్ నేచర్లో కోపం, తాపం, ప్రేమ, ద్వేషం, అనుబంధం, అసూయ, ఈ గుణములున్నాయే, త్యాగం, ఔన్నత్యం, ధర్మం, ఇవన్నీ కూడా స్వభావంలే, ఇవేవి కూడా మారవు. కనుక ఈ మనిషితనం అనేది ఏదుందో దానిని ఆధారం చేసుకుని నిర్మాణమైనటువంటి ధర్మం కూడా మారదు. కనుక శాశ్వతమైనటువంటి ధర్మం మారదు, శాశ్వతమైన మానవత్వం మారదు. కనుక మనిషి మనిషిగా బ్రతకడానికి అవసరమైనటువంటి ఏ శాశ్వత ధర్మం ఉందో అది చెప్పినటువంటి మన గ్రంథాలు కూడా మారవు. సర్వకాల సర్వావస్థల యందు అందరికీ, అన్ని దేశాలకి, అన్ని వేళలకి అవసరమైన ధర్మాలు ఇందులోంచి వస్తాయి. ఒక్కొక్క మాట రత్నం లాంటి మాటలు ఉంటాయండి రామాయణంలో. ఇదొక స్టడీ జరగాలి. ఈ 9 రోజులు నేను చేస్తున్న సూచనలు మీరు గమనించండి. కేవలం ఏదో రామాయణ ఉపన్యాసాలు విని వెళ్ళిపోతున్నామని మీరు అనుకోవద్దు, చెప్పి వెళ్ళిపోయాని నేను అనుకోకూడదు. మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే దీని మీద శోధించాలి, సాధించాలి అనే తపన మనలో రగలాలి. ఎన్ని యాంగిల్స్ నుంచి చూడొచ్చో రామాయణాన్ని అనేది, ఇన్ని యాంగిల్స్లో కృషి చేయవలసిన అవసరం ఉంది. అన్నీ 9 రోజుల్లోనే జరిగిపో. మనం 7 రోజుల్లో భాగవతం చెప్పలేం, 9 రోజుల్లో రామాయణము చెప్పలేం. భాగవతం 7 రోజులు చెప్పగలమండి. ఉదయం తెల్లవారు బ్రాహ్మీ ముహూర్తం నుంచి అర్ధరాత్రి సాయంత్రం వరకు కూడా ఆగకుండా భాగవతం ఒకటి చెప్తూ ఉంటే ఆగకుండా వాడు వినాలి. అలా అంతకాలం మనం వినియోగిస్తే సప్తాహంలో టెస్ట్ పూర్తవుతుంది, వ్యాఖ్యానం కాదు. అది భాగవత సప్తాహం అంటే. కనీసం 7 రోజుల్లో 7 రాత్రుల్లో కొంతైనా చెప్పుకోగలం. అలాగే 9 రోజుల్లో రామాయణం పూర్తి కాదు. కానీ రామాయణం గురించి మథించాలనే తపన మనలో రగిలితే చాలు. అయితే 9 రోజుల్లోనే పూర్తవుతుంది. రామకథ ఎంత చెప్పుకుంటే అంత, చెప్పుకున్నంత మేర పరిపూర్ణత. ఇక్కడ ఒక్కొక్క మాటలున్నాయే, కొన్ని శ్లోకాలు, అవి కానీ మీరు వేరేగా తీసి చూపిస్తే ఇంతకు మించినటువంటి మానవ స్వభావాన్ని కాచి వడపోసి చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కటి ఉన్నాయే, ఎంత గొప్ప మాటలు చూడండి. ఇవే సుభాషితాలనండి, ఏమనండి, వీటి నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. మారీచుడిక్కడ ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్తున్నాడండి. మొదట ఏం చెప్పాడు? రాజా సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన. ఓ రాజా, ప్రియంగా మాట్లాడేవాళ్ళు సులభంగానే దొరుకుతారయ్యా. కానీ అప్రియమైనప్పటికీ కూడా సరి అయిన మంచి విషయం చెప్పేవాళ్ళు దొరకరు, వినేవాళ్ళు దొరకరు అన్నాడు. అంత గొప్పగా చెప్పాడండి. అప్రియస్య చ పథ్యస్య. అప్రియము అంటే వినడానికి ఇష్టం ఉండదు, కానీ పథ్యము, పథ్యం అంటే మంచిది. వినడానికి ఇష్టం ఉండదు కానీ మంచిది. కనుక ప్రియము హితము అని రెండుంటాయి. ప్రియమైనదంతా హితం కాదు, హితమైనదంతా ప్రియం కాదు. మనకు మిరపకాయ బజ్జీ చాలా ప్రియం, కానీ తింటే మాత్రం అది హితం కాదనమాట. కనుక ప్రియమా హితమా చూసుకోవాలి. ప్రియమైనది ఎవడైనా, ప్రియమించేవాడు బోల్డ్ మంది కనబడతారు. ప్రియము ఇచ్చే కబీర్ చెప్తాడే, పాలైతే ఇంటింటికి వెళ్ళి అమ్మాల్సి వస్తుంది, కళ్ళైతే వాడు వెళ్ళి కొనుక్కుంటాడు అని కూడా చెప్తాడే. అదేవిధంగా ఆ ప్రియమైనది ఉన్నదే, దాని మీద వీడి ప్రియత్వంతో దేన్నైనా చేస్తాడు. ప్రియం మాట్లాడే వాళ్ళు కూడా దొరుకుతారు, కానీ ప్రియము హితము అప్రియమైనప్పటికీ కూడా హితమైనటువంటిది ఉందే. పిల్లవాడిని నిప్పు ముట్టుకోవద్దు అని చెప్తే వాడు ఏడుపు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తిడతాడు కూడా. ఎందుకంటే ఎర్రగా కనబడుతుంది ముట్టుకుంటానంటాడు. పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది కూడా వాడికి. అదేవిధంగా అప్రియంగా ఉన్నప్పటికీ పథ్యమైన మాట చెప్పేవాడు దుర్లభమే, వినేవాడు దుర్లభమేనయ్యా అని చెప్పాడు. అందులో రాజువు నువ్వు. రాజు అనగానే కాస్త పాపులారిటీ పెరిగితేనే వాడు చుట్టూ చేరేవాడు ప్రియవాదునులే. ఎందుకంటే కాస్త ప్రియంగా మాట్లాడితే ఆయన గారు ఏదైనా ఇస్తే కాలం గడుస్తుంది. అంతేగాని ఆయన మంచికి పోయి ఏవైనా హితోపదేశాలు చేస్తే నువ్వు నాకేం చేయక్కలేదు, మన బ్రతికెందుకు. కనుక అతని దగ్గర ఉన్నంతసేపు ఇది ప్రియంగా మాట్లాడితే పోలే అన్నాడు. అది ఒక రాజు దగ్గర ఒక ఆయన ఉండేవట. ఆ రాజుగారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. అందుకు ఆహా వంకాయ కూర చాలా గొప్పది అని అంటే వెంటనే మంత్రి అన్నట్ట, చాలా గొప్పదండి, అందుకే దేవుడు దాని నెత్తి మీద కిరీటం పెట్టాడండి అన్నట్ట. చాలా బాగుంది అనుకున్నాడు. కొంతకాలం వంకాయ తిని తిని విసిగిపోయింది వాడికి. విసిగిపెచ్చి వంకాయ దరిద్రం కూర అయ్యా అన్నట్టు సభలో. వెంటనే మంత్రులు వచ్చి, అవునండి వంకాయ దరిద్రం కూర, అందుకే దాని నెత్తి మీద భగవంతుడు కొయ్యి కొట్టాడు అన్నట్ట. ఆయన బాగుందన్నప్పుడేమో కిరీటం, బాగోలేదన్నప్పుడు కొయ్య. అయితే ఏమిటయ్యా నువ్వు ఇలా మాట్లాడేవు, అప్పుడు ఇలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నంటే, నేను మీకు భక్తుడిని కానీ వంకాయ భక్తుడిని కాను కదండి అన్నట్ట.
అదేవిధంగా రాజుగారికి ప్రియం కలిగించడానికి చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, కానీ ప్రియము హితము అయినటువంటి మాట చెప్పేవారు ఎవడు ఉండడయ్యా అని ముందు ఆ మాట ఎత్తుకుని తర్వాత చెప్తున్నాడు, రాముడు ఎవరో తెలుసా? రాముడు గురించి రాక్షసులు చెప్పినంత చక్కగా మనము చెప్పుకోలేకపోతున్నాం ఇప్పుడు నిజానికి. అకంపనుడు రాముడు విష్ణువు అని చెప్తే కాదండి రాముడు నరుడు అని రాస్తున్నాడంటే రాక్షసులు కన్నా ఘోరంగా ఉన్నామని కదా మన అర్థం. అలాంటిది మారీచుడంత చక్కగా చెప్తున్నాడు చూడండి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. రామో విగ్రహవాన్ ధర్మ. రామాయణం ఎక్కువ వినని వాళ్ళు కూడా ఈ మాట ఎక్కువ వినుంటారు. రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ చాలా మంది అంటూ ఉంటారు. అంటే అంత పాపులర్ వర్డ్. అది ఎవరన్నారు? మారీచుడు అన్నాడు. అంత పాపులర్ మాట ఏ మహర్షి నోటి నుంచో రాలే, మారీచుడి నోటి నుంచి వచ్చింది. అంత గొప్ప విషయం చూడండి. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఎవరా? ఒక్క మాటలో చెప్పేశాడు. ఇంతకన్నా మరి నిర్వచనం అనవసరం. ఒక్క మాటలో, ఈ ఒక్క మాటను ఆధారం చేసుకుని రాముడిని పరిశీలించండి మీరు. మారీచుడు చెప్పాడని నమ్మండి. ఎందుకంటే శత్రువు చెప్తే ఇంకా గొప్ప విషయం. మిత్రుడు ఎప్పుడు గొప్పగానే చెప్తాడు, శత్రువు చెప్పాడు, అది శత్రుపక్షం వాడు చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఏమిటో తెలుసా? ధర్మం ఒక రూపం ధరిస్తే దాని పేరు రాముడు అన్నాడు. రాముడంటే ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. రామో విగ్రహవాన్ ధర్మ. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని రామాయణాన్ని పరిశీలించాలి. అంతేకాదు సాధువు, సత్పురుషుడు సుమా. సత్య పరాక్రమ, అమోఘమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. అమోఘమైన పరాక్రమం రామునిది. అంతేకాదు సత్య అంటే అమోఘం అని ఒకటి, సత్యము అంటే శాశ్వతమైన ధర్మమని. ధర్మ పరాక్రముడు, ధర్మం కోసం పరాక్రమం, ధర్మంతో పరాక్రమం. అది ధర్మం కోసం ధర్మంతో ఉండే పరాక్రమం ఏదో అది సత్య పరాక్రమం. అది అమోఘం. ఆ పరాక్రమం చూపించాడా? తన ప్రయత్నం తాను చేసాడు కానీ ఫలించలేదండి అనడానికి లేదుట. అమోఘమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాదు రాముడు ఈ అయోధ్యపతో అడవుల్లోకి వచ్చినవాడు కాదయ్యా. రాజా సర్వస్య లోకస్య, సర్వలోకానికి రాజు. దేవస్య మఘవానివా, దేవతలకు ఇంద్రుని వలె సర్వలోకమునికి పాలకుడు సుమా అని చెప్పాడు. నషాధర్షయతుం శక్యా మైథిల్యోజస్వన ప్రియా. అసలు సీతాదేవి ఎటువంటిదో తెలుసా? ఊహించలేము కూడా ఆ తల్లిని. అంత మహా తేజస్విని, ఓజస్విన ప్రియ అన్నాడు. ఆమె తేజోవంతురాలు, పరాక్రమవంతురాలైనటువంటిది. దీప్తశ్చేవ హుతాశస్య శిఖా సీతాసు మధ్యమాం. మారీచుడు సీతారామ తత్వాన్ని చెప్తున్నాడు. నిజంగా రామాయణం అంతా పక్కన పెట్టేసిన ఈ 2 శ్లోకాలు మీరు దగ్గర పెట్టుకుని భావించండి, సీతారాములు ఇద్దరిని మీకు అర్థమైపోతారు. అంత చక్కగా చెప్తున్నాడు. సీత ఎవరు? సీత స్త్రీ కాదయ్యా, అగ్ని అని చెప్పాడు. మారీచుడు చెప్పిన ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి. ఆఖరి రోజుకు పనికొస్తుంది ఈ మాట. ఆఖరి రోజుకు పనికొచ్చే మాటలు కొన్ని వస్తూ ఉంటాయి. ఏ రోజు రామకథని వాళ్ళు విని వదిలేయడం కాదు, అవి పట్టుకుని 2వ రోజుకి సిద్ధం కావాలి. అందుకే ఇవాళ శ్రవణం చేసింది మననం చేసి రేపు వస్తే నిన్నటి మాట నేడు పనికొస్తుంది, నేటి మాట రేపటికి పనికొస్తుంది, చివరికి జీవితానికే పనికొస్తుంది. అవి ఈ మాటల్లో ఉన్న గొప్పతనాలు. ఆ సీత ఎవరంటే దీప్తశ్చేవ హుతాశస్య శిఖ, ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని సుమా సీత. సామాన్యురాలు కాదు ఆ తల్లి. సుమధ్యమ జీవితంచ సుఖంచైవ రాజ్యంచైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తుం మాకృధా రామ విప్రయం. రాముడికి గాని నువ్వు అప్రియం చేస్తే ఏం జరుగుతుందంటే నీకు జీవితము ఉండదు, సుఖము ఉండదు, రాజ్యము ఉండదు. అవి నీకు చిరం కావాలి అనుకుంటే రాముడికి అప్రియం చెయ్యకు. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్షసిత్వం న సంశయ. రాముడికి నువ్వు అప్రియం చేస్తే నీ కంటి ముందు ఏం కనబడుతుందో తెలుసా? రాముని యొక్క బాణాగ్నులతో దగ్ధమైపోయే లంక నీ ముందు పిక్చరిస్క్ గా కనబడుతుందయ్యా అన్నాడు. ఆ దృశ్యం నీకు కనబడుతుంది. ఆ లంకంతా దగ్ధమైపోతుంది సుమా. శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహిత. ఇంత గట్టిగా ఎలా చెప్తున్నామంటే దెబ్బతిన్నవాడిని గనుక నేను చెప్పగలనయ్యా అన్నట్ట. ఎందుకంటే ఏదో ఆ రాముడు దయతో సరేణ ముక్తో రామస్య, నన్ను విడిచిపెట్టాడు గనక ప్రాప్య జీవితం దొరికింది నాకు. అప్పటి నుంచి ప్రవ్రాజితో యుక్త, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాను. ప్రవ్రాజుడు అంటే పరివ్రాజకుడు.
పరివ్రాజకుడు అనే సన్యాసికి వాడుతుంటాం. అలా నేను ఒక విధంగా సన్యాసిలా తిరుగుతున్నానయ్యా అక్కడ ఇక్కడ, నన్ను అలా తయారు చేసేసాడు. తాపసోహం సమాహిత, నేను తపస్వినైపోయినప్పటి నుంచి అన్నాడు. అంటే అలాగ అవగలిగే సంస్కారం వీడుకున్నది గనకనే దెబ్బ కొట్టూరుకున్నాడు ఆయన. ఒక దెబ్బ కొడితే తపస్వి అవగలిగే సంస్కారం వీడుకుంది, పనికొస్తాడు ఎప్పటికైనా అని ఆ పని చేశాడు. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను సుమా, ఒక్కసారి దెబ్బ కాదు 2 సార్లు దెబ్బ తిన్నాను అతని చేతిలో అన్నాడు. 2 సార్లు అంటే మొదట సుబాహుడితో ఒక దెబ్బ అయిపోయింది. తర్వాత ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు నేను ఎప్పట్లాగే మునుల ఆశ్రమాల మీదకి వాటి మీదకి దాడి చేయడం, వాటిని పాడు చేయడం, పైగా రాక్షసులకు కామరూప శక్తి ఉందనుక రకరకాల వేషాలు వేసుకునేవాడిని. సాధారణంగా నేను ఎప్పుడు ఏ వేషం వేస్తూ ఉంటాను తెలుసా? లేడీ వేషం వేస్తూ ఉంటాను. ఈ లేడైతే మునుల ఆశ్రమాల్లో తిరుగుతుంటే పాపం వాళ్ళు కూడా లేడీ కదా అని చేరదీస్తారు, సాధుజీవి అని. వస్తాను, ఎందుకంటే ఇంకేదైనా కనబడితే వాళ్ళ మంత్రశక్తులతో దూరం చేసేస్తారు, కానీ లేడీగా వచ్చితే ఏమనరు. అలా క్రమంగా వెళ్ళి ఆ లోపలికి అప్పుడు నా భయంకరమైన రూపం చూపించి నేను పుచ్చుకోవాల్సింది పుచ్చుకుని వచ్చేస్తూ ఉంటాను. అలాగా రాముడు కూడా ఇక్కడ వచ్చారంటే ఎవడో తపస్సు వచ్చాడు చూద్దామని నేను మరొక 2 రాక్షసులతో కలిసి వెళ్ళాం. 3 వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఇలాగే లేడి వేషంతో వెళ్ళాను. రాముడు అప్పుడే అనుష్ఠానం చేసుకుంటున్నాడు, అలాగూ తపోదీక్షలో ఉన్నాడు కదా అని అతను చూసి పోల్చుకున్నాను. అమ్మో, అప్పుడు నాకు దెబ్బ కొట్టి విసిరిచాడు ఆయన. ఇప్పుడు తపస్సులో ఉన్నాడు కనుక పట్టుకుందామని వెళ్ళబోయాను. నేను వెళ్ళబోతే ఆయన తపస్సులో ఉన్నాడు అనుకుంటాం, కానీ ఎంత ఎలర్ట్గా ఉన్నాడో తెలుసా? ఇలా ధనుస్సు తీసాడు, 3 బాణాలు తీసివేశాడు. అందులోంచి పరిగెత్తి పారిపోయాం మేము 3 కూడాను. అందులో రాముడి బాణం యొక్క విషయం నాకు తెలుసు కనుక తప్పించుకు పారిపోయాను నేను. వాళ్ళిద్దరూ చనిపోయారు, నేను మాత్రం పారిపోయి వచ్చాను. అప్పుడు కూడా రాముడు యొక్క బాణం వృధా పోయిందని నేను అనుకోను, రాముడి దయతో విడిచిపెట్టాడని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు రాముడంటే టెర్రర్ అయ్యా అన్నాడు. అప్పటి నుంచి రాముడంటే టెర్రర్. అప్పటి నుంచి యోగినైపోయాను నేను. నాకు ఎక్కడ చూసినా రాముడు కనబడుతున్నాడు సుమా. ఇప్పుడు రాముడు తప్ప నాకేవడు కనబడట్లేదు. వృక్షే వృక్షేష పశ్యామి చిరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాసహస్తమివాంతకం. ఏ చెట్టును చూసినా, ఏ పుట్టను చూసినా అక్కడ ఆ నార వస్త్రాలు ధరించి ధనుర్ధారి అయినటువంటి రామచంద్రమూర్తే కనబడుతున్నాడు నాకు. అంతటా రాముడే కనబడుతున్నాడు. తిరగడంతో ఆ పురుగు భయంతో ఆ 9నే ధ్యానించి 9గా మారిపోతుంది. ఇది భ్రమరకీట న్యాయం అంటారు. అలాగా భయంతో గాని ప్రేమతో గాని ఎలాగైనా సరే భగవంతుడినే ధ్యానిస్తే వాడే అయిపోతాడు అని కదా భాగవతం చెప్తోంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఎట్లైన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అని భాగవతంలో నారదుడు ధర్మరాజుతో చెప్తాడు. ఏ భావం తీసుకో, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు. ప్రతి వాళ్ళు కూడాను వారి యొక్క భావంతో, ఒకరు కామభావంతో, ఒకరు కోపభావంతో, ఒకరు శత్రుభావంతో, ఒకరు ప్రేమ భావంతో, ఒకరు వాత్సల్య భావంతో, ఏదైనా భావం ఉండాలి. ఆ భావం ఎలా ఉండాలి? ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైనా అని చెప్పాడు. ఉత్కృష్టమైనటువంటి ధ్యాన గరిష్ఠత ఉండాలి దానికి. అంటే భావం ధ్యానంగా మారాలి, అది తప్ప మరేది పట్టకూడదు. అలాగే ఏ యోగం ఉంటుందో అది భావనా యోగం, అది ధ్యాన యోగం, వాడు హరిని పొందవచ్చు అన్నారు. ఇవే భావాలు లోకం వైపు కానీ ప్రసరించేమా మనము మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా పతనం చేసేస్తాం. కానీ ఈ భావాలే ఆయన వైపు ప్రసరించేమా ఈ వికారాలు పోయి మనమే మోక్షాన్ని పొందుతాం. ఎందుకంటే ఈ వికారాలు ఏవి ఆయనకు లేవు గనక. అది రహస్యం. మనం ఏ స్వామి పట్ల ఈ వికారాలు చూపిస్తున్నామో ఆ స్వామికి వికారాలు లేవు గనక ఇవి అక్కడికి వెళ్ళి నిర్వికార స్థితినే ఇస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి భాగవత రహస్యం అది. అందుకే రామాయణం భాగవతం ఒక్కటే అని నిన్నటి నుంచి నేను చెప్తున్నది అది విషయం. భాగవతంలో ఏ యోగులు కనబడతారో రామాయణంలో అలాగే యోగులు కనబడుతూ ఉంటారు మనకి. భయయోగి ఈ మారీచుడు భయయోగి. భయం చేత ఇతని యోగం వచ్చింది. ఆ భయంతో అన్ని చోట్ల ఆయనే కనబడుతున్నాడు. ఆ భయయోగం ఎలా కల్పిస్తాడంటే కంసుడు భయయోగి భాగవతంలో. ఆకాశవాణి ముందు భయపెట్టింది,
ఏకంగా వచ్చేస్తే కృష్ణుడు చంపేస్తే యోగం లేదు అక్కడ. ఏకంగా కృష్ణుడు వచ్చి చంపేస్తే అతడికి మోక్షం రాదు. కానీ ముందు ఆకాశవాణి చెప్పిందంటే అప్పటి నుంచి అతడిలో యోగం మొదలైంది, కృష్ణుడి గురించి భావన మొదలైంది, భయం మొదలైంది. భయంతో ఈ అష్టమ గర్భం వరకు ఊరుకున్నాడు. అష్టమ గర్భంలో యోగమాయ వచ్చింది. ఆ యోగమాయ ఏం చేసింది? వెళ్ళిపోలే. నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడు సుమా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అంటే వాళ్ళలో భయం పోనివ్వలేదు, ఎవరు భయాన్ని అలాగే ఉంచారు. వాడికి ఆ భయం అలాగే పెరుక్కుంటూ వెళ్ళిందనమాట. కనుక భయ యోగం, ఆ యోగం మారీచుడికి కనబడుతుంది. రామాయణం చెప్తూ భాగవతంలోకి వెళ్ళేదేమిటి అనుకోవద్దు. రామాయణం భాగవతం అన్ని హృదయం ఒకటే అని చెప్పడానికి, మన గ్రంథముల యొక్క ఐక్యతను చెప్పడానికి చెప్తున్నాను. రాముడు భగవంతుడు అని ప్రతిపాదించడానికి ఈ విషయం చెప్తున్నాను. ఆ భగవానుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి నాకు కనబడుతున్నాడు. పైగా ఆ వర్ణిస్తూ మారీచుడు అనుకుంటాడు, క్షీరకృష్ణాజినాంబరం. ఈ మాట ఎందుకన్నారు? ఎంత అందంగా కనబడుతున్నాడు ఆ రాముడు. వృక్షే వృక్షే చ పశ్యామి, ప్రతి చెట్లో కనబడుతున్నాడయ్యా ఆయన. అంతేకాదు, అపిరామ సహస్రాణి భీత పశ్యామి రావణ. వేల కొలది రాములు కనబడుతున్నారు సుమా నాకు. వేల కొలది అంటే అనంత సంఖ్యలో రాముడు కనబడుతున్నాడు నాకు. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరువాహవే అని చెప్పినట్లుగా ఒక విరాట్ పురుష దర్శనం జరుగుతుంది మారీచుడికి. యోగం పండిపోతుందన్నమాట. అందువల్ల అన్ని చోట్ల కనబడుతున్నాడు అని ఇంకో గొప్ప మాట అంటున్నాడు. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. ఈ అరణ్యమంతా కూడా నాకు రామమయంగా కనబడుతుందయ్యా. ఇంకేం కావాలండి జీవితానికి? ఇదే కదా యోగం అంటే. సర్వం బ్రహ్మమయం జగత్ అనే స్థితే కదా యోగం. ఆ బ్రహ్మము రాముడు, అందుకు సర్వం రామమయం జగత్ అనే స్థితి వచ్చిందంటే యోగం పండిపోయింది. అందుకు ఇంకో మాట చెప్తున్నాడు, రామమేవ హి పశ్యామి. ఇంకో మాట, ఇది చాలా గొప్ప విషయం. రామమేవ హి పశ్యామి అంటే రాముణ్ణి మాత్రమే చూస్తున్నాను అన్నాడు. అంటే రాముడు తప్ప మరో విషయం చూడట్లేదుట. ఇదే అనన్య భక్తి అంటే. రాముడు తప్ప మరేం కనబడట్లేదు నాకన్నాడు. అంత పూర్ణంగా రామయోగం సిద్ధించిందనమాట. ఇంకా గొప్పగా చెప్తున్నాడు ఏంటంటే, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతిమే. రా అనే మాటతో ఏది మొదలైనా నాకు భయం పుట్టుకొస్తుందయ్యా అన్నాడు. రా అనే మాటతో ఏ పదం మొదలైనా ఆఖరికి నువ్వు రత్నం రథం అన్న భయం వస్తుంది, అసలు రావణ అన్న భయం వస్తుంది. నీ మాటకి రా ముందుంది కనుక రాతో మొదలైన ఏదైనా రాముడేమో అని అనుమానం వచ్చేస్తుంది నాకు. అంటే ఆ హృదయం అంత అయిపోయిందనమాట. ఇలాగ అయిపోయినయ్యా అంటే అంత యోగం పండింది కనుకే నేను నీ దగ్గరికి వచ్చానన్నాడు రావణుడు. ఇంత యోగం పండినవాడు పూర్తిగా బతుకు పండించుకో అనేది అంతరార్థం అనమాట. ఇంత యోగం పండింది గనక నిన్ను ముందు పంపించడానికి నేను వచ్చానయ్యా అనేది అంతరార్థం. అంత యోగం పండినవాడు ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చోవడం? అందుకోసం వచ్చేనయ్యా అని సహాయం చేయాలి, తప్పదు. చెయ్యలేదనుకో నువ్వు రాముడు చంపేస్తాడన్నా, వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంతే అన్నట్ట. అప్పుడు అన్నాడు, సరేలే వెళతాను, కానీ ఎలా వెళ్ళమంటావు? స్ట్రాటజీ ఏమిటి అంటే, నీకు అలవాటైన వేషమే వేసుకో అన్నాడు. లేడీలా తిరుగుతానన్నావు కదా, అలా తిరుగుతూ. అసలు ఇంకో విషయం రాముడు కూడా ఆ విషయం చెప్తాడు, అది మనకు అర్థమవుతుంది. లేడీలా తిరుగుతున్నావు కదా, ఇప్పుడు లేడీలా వెళ్ళి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ సీత ఆకర్షింపబడేటంత ఒక అపూర్వమైన లేడీలా తయారు. చక్కటి వేషం వేసుకో, ఇందాక చెప్పినట్టే మడి కట్టుకున్నట్టు వెళ్ళు అని చెప్పేట. చెప్తే సరే వెళతాను, కానీ నీకు హెచ్చరిక చేసి వెళుతున్నాను, గుర్తుపెట్టుకో. దర్శనాదేవ రామస్య హతమ్మాముపధారయ. రాముడిని చూడ్డంతోనే నేను చచ్చిపోయానని తెలుసుకో, అంతేగా నేనేం సాధించను నాకు తెలుసు. ఆత్మానంచ హతం విద్ధి కృత్వా సీతాం సబాంధవం. అదేవిధంగా నువ్వు సీతను తీసుకుపోతే నువ్వు కూడా బంధువులతో సహా చచ్చిపోతావని ముందే చెప్పేస్తున్నాను తెలుసుకో. ఆనయిష్యతి చేత్ సీతాం ఆశ్రమాత్ సహితో మయా నైవ త్వమసి నాహంచ నైవ లంక న రాక్షసాః మాం నిహత్యతు రామశ్చ నచిరాత్ త్వాం వధిష్యతి అనేన కృతకృత్యోస్మి మ్రియేయదరిణాహతః. నువ్వు ఆశ్రమం నుంచి సీతను తీసుకువెళితే నువ్వుండవు, నీ లంక ఉండదు, నీ రాక్షసులు ఉండరు, నీ బంధువులు ఉండరయ్యా. అంతేకాదు నన్ను చంపేసి అతి తొందరలో నిన్ను చంపేస్తాడు రాముడు, అందులో సందేహం లేదు. నేను కృతకృత్యుడిని అయిపోతున్నా, ఎందుకంటే అతడి చేతిలో చనిపోవడం కన్నా కావలసింది ముందు, వెళ్ళిపోతున్నాను అంటూ మరో మాట విసిరిసి వెళ్ళిపోతాడు. ముందు సులభ పురుషారాజన్ అన్నది ఎంత గొప్ప శ్లోకమో, వెళ్ళిపోతూ చెప్పిన శ్లోకం అంత గొప్పగా చెప్పాడు. పరేత కల్పాహి గతాయుషో నరా
హితన్న గృహంతి సుహృద్భిరీరితం. చచ్చే కాలం దగ్గరొచ్చిన వాడు స్నేహితుడు చెప్పిన మంచి మాట చెవిని పెట్టడు అనే స్లోగన్ ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళేటప్పుడు ఆగాగు, నువ్వు ఒక్కడే వెళ్ళడం కాదు, పాపం నా కోసం ఎంత కష్టపడుతున్నావు కనుక నేను అక్కడి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అన్నట్టు అని రథం ఎక్కించుకున్నాడు మారీచుణ్ణి. ఆ రాముని యొక్క పంచవటి ఆశ్రమానికి దూరంగా ఉంచేట. చూడండి, రాముడి చూపు పడకుండా, రాముడు లేని సమయంలో సీతను తీసుకెళ్లాలనుకున్నాడు. రాముడిని చూడదలుచుకోలే రావణుడు. యుద్ధం వరకు రావణుడు చూడాలని ప్రయత్నించాడు. అది ఎందుకు అనేది ఆ యుద్ధం దగ్గర ఆ రహస్యం విప్పుదాం. ఇప్పుడు ఇక్కడ ఆగుదాం. దూరం నుంచి ఎక్కడ నువ్వు చెప్పిన ఆశ్రమం రాముడిది, నువ్వు తిరిగి అన్నావు కదా చెప్పు అంటే, అదిగో అదే అన్నట్ట. సరే నేను ఇక్కడ ఉండిపోతాను, అక్కడ జరుగుతుందంతా నాకు ఇక్కడ నుంచి కనబడుతుంటుంది, నువ్వు వెళ్ళన్నట్టు. ఆయన దిగి వెళుతూ ఉంటే ఆయనకు అనిపించిందిట, ఆ పంచవటి 5 వటవృక్షముల మధ్యన ఆశ్రమం ఉందే, అది ఎలా కనబడిందంటేట, అంటే యోగి ఇతడు ఆ యోగం సిద్ధిస్తున్న అవస్థలో ఆ భూమికి చేరుకున్నాడు, సిద్ధభూమికి. ఆ సిద్ధభూమిలో ఆ పంచవటి మధ్య ఉన్న ఆశ్రమం ఎలా కనబడుతుందంటే, 5 మర్రి చెట్లు 5 ప్రాణంబులు నడుమ పర్ణశాల నాథు నిలయము అన్న ఎట్లు తోచు ఆత్మసాధకునకు మృత్యువేళ ఆగమించినట్లు. ఆ 5 మర్రి చెట్లు పంచ ప్రాణాలలాగా ఉంటే ఆ మధ్యలో ఉండే పరమాత్మ సదనంలాగా ఉన్నదిట పర్ణశాల. అంత బాగా చెప్పాడు చూడండి. భగవానుడు ఎక్కడున్నాయంటే ప్రాణమధ్యే సదాశివ అన్నారు. ప్రాణమధ్యంలో ప్రకాశిస్తూ ఉంటాడట పరమాత్మ. మనం ప్రాణాన్ని కూడా ఇంక పరమాత్మను ఎక్కడ చూడగలం? ఎవడైతే ప్రాణోపాసన చేస్తాడో ఆ ప్రాణోపాసన తర్వాత సిద్ధి ఆ ప్రాణముల మధ్యలో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని అందుకోవడం. అది ఇక్కడ చూపిస్తున్నాడు. 5 మర్రి చెట్లు 5 ప్రాణంబులు నడుమ పర్ణశాల నాథు నిలయము, ఆ పరమాత్మ నిలయమది అని ఎవడికి కనిపించింది? మారీచుడికి. ఎందుకంటే ఆ పరమాత్మ సాయుధ్యం పొందేటువంటి స్థితిలో ఉన్నాడు గనక ఆ విధంగా కనబడింది. వెంటనే మాయలేడిలా తిరుగుతూ ఉన్నాడు. సీతమ్మ చూస్తున్నది. సీతమ్మ చూస్తోందంటే ఆ తల్లి చూపులో, ఆ తల్లి ప్రవర్తనలో ఇందాక చెప్పినట్లు 2 ప్రవాహాలుంటాయి. మానుష ప్రవాహం, దైవీ ప్రవాహం అనేటటువంటిది. దైవ సంకల్పాన్ని, ఋషి సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి, ఇంకా రామ అవతార ప్రయోజనాన్ని నెరవేర్చే శక్తి ఆ తల్లి అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ జాతికి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి రామునితో పాటు వచ్చినటువంటి ఒక ఆదర్శ నారి అనేది కూడా ఈ రెండింటిని చూడాలి, ఈ ఒక్కటో కాదు. ఈ 2 చూసినప్పుడే సమగ్రంగా రామాయణ అర్థమవుతుంది. అలా ఇక్కడ సీత అంటోందిట, అదృష్టపూర్వం దృష్ట్వాతం నానారత్నమయం మృగం విస్మయం పరమం సీతా జగామ జనకాత్మజ. ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి లేడి, ఇప్పటికే వాళ్ళు 13 ఏళ్ళు ఉన్నారు కదా, ఇంతవరకు ఎప్పుడు కనబడలేదుట, ఇప్పుడు కనబడింది అని పిలిచిందట లోపల నుంచి. ఆగచ్చాగచ్చ శీఘ్రం వయ్యార్యపుత్ర సహానుజ, ఓ రామా తమ్ముడితో పాటు ఇలా రావయ్యా, వచ్చి చూడు ఇక్కడ ఎలా ఉన్నదో అనగానే రాముడు లక్ష్మణుడు చూసి నవ్వుకున్నారు. లక్ష్మణుడు అంటున్నాడు, నాకు సందేహంగా ఉంది. శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో వాక్యమబ్రవీత్ తమే వైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం. లక్ష్మణుడు చెప్తున్నాడు, వీడు మారీచుడు అని నాకు అనిపిస్తోంది, వాడే ఈ వేషాలు వేసుకుంటూ తిరుగుతుంటాడు అని, కనుక వాడు రాక్షసుడు సుమా, మాయాని. ఏదేమైనప్పటికీ కూడా రామా, ఆ మాయా లేడీ ఏదైతే ఉందో అది నాకు కావాలి అన్నది. పైగా దీన్ని తీసుకుగానే వెళ్ళామా అయోధ్యవాసులు ఎంత ఆనందిస్తారు. అప్పుడు ఇంకొక సంవత్సరమే కదా, ఈ సంవత్సరం తర్వాత మనం వెళ్ళిపోతాం కదా, అయోధ్యలో అందరూ ఆనందిస్తారు. ఒకవేళ బ్రతికి రాలేదనుకో, బ్రతికి తేలేకపోతే చంపేశానా, చర్మం తీసుకురా, అది చూపించవచ్చు. చూపిస్తే ఎంత ఆనందిస్తారో అయోధ్యవాసులు, భలేగుందే అంటారు. కనుక తీసుకురా, జీవితం వా హతం వా, ఎలాగోలో తీసుకురావయ్యా అంటే రాముడు ఇద్దరికి అనువైనటువంటి సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే అలా ముచ్చటపడ్డప్పుడు సమర్థుడైన భర్త తేను అని చెప్పగరాదు, అందుకు తీసుకొస్తానని చెప్తున్నాడు. అయితే లక్ష్మణుడు చెప్పినట్టు తాను శంకించలేదా అంటే, లక్ష్మణుడికే శంక వస్తే రాముడికి నిశ్చయమే వస్తుంది. ఆయన అంటున్నాడు, ఏష చైవ మృగా శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చర ఉభో వేతో మృగో దివ్యౌ తారా మృగ మహీమృగవు. ఆకాశంలో ఒక మృగం ఉన్నది. ఒక మృగము అంటే చంద్రుడిలో ఉన్నటువంటి మృగం అంటారు, అలాంటి మృగం ఇది ఒకటి. అలాగే ఆకాశంలో ఆ మృగశిర నక్షత్ర గుంపు ఏదైతే ఉందో దాన్ని కూడా భావించవచ్చు. అది ఎంత అందంగా అందరానిదిగా ఉందో ఇది అందుబాటులో అంత అందంగా ఉన్నటువంటిదిగా నాకు కనిపిస్తోంది సుమా అని చెప్పాడు.
అంతేకాక ఇందులో అంతరార్థం ఏంటంటే ఈ లేడీ ఇక్కడ ఉండవలసింది కాదు, పైన ఉండవలసిందే అని చెప్పడం ఒక అంతరార్థ ధ్వని. ఇలా చూపించి దీన్ని తీసుకొస్తాను. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా ఇది రాక్షస మాయ అయితే తప్పకుండా సంహరించాలి సుమా అంటున్నాడు. రాముడు వెళ్ళడంలో ఉన్నటువంటి అంతరార్థం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుకే జాగ్రత్తగా పరిశీలించాలి. ఏంటంటే ఇక్కడే ఇంతసేపు ఆగిపోతుంటారు ఒక్కొక్క ఘట్టం దగ్గర అంటే అక్కడున్న ప్రధానమైన పాయింట్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా బోల్డ్ లాజిక్ అక్కడ ఉంటుంది. అంత లాజిక్ ఓపిక్గా తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే యది వాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యస్య వధోమయ తస్మాద్వధ్య స్వయం మృగః. మాయావి అయితే ఇప్పటికి వీడి వల్ల ఎందరో రాజులు సంహరింపబడ్డారు కూడా. ఎందుకంటే కొందరు రాజులు ఇక్కడ వేటలకి వాటికి వచ్చినప్పుడు వీడి లేడి రూపంలోనే వెళ్ళి వాళ్ళని తప్పుదారి పట్టించి వాళ్ళని సంహరించి చంపడం జరిగింది. మునుల దగ్గర కూడా ఇదే వేషాలు వేస్తున్నాడు. వీడిని ఇలాగే విడిచిపెడితే ఇంకెన్నో చేస్తాడు. కనుక ఇప్పటి వరకు 2 మార్లు విడిచిపెట్టాను, ఇంకిప్పుడు వీడికి సమయం వచ్చేసింది అని అన్నాడు. ఇక్కడ కూడా ఆ రామునిలో 2 దర్శించాలి. దైవీయ సంకల్పం నెరవేరడానికి ఒకటి, మానవీయంగా మామూలుగా ప్రవర్తించాడు అనుకున్నా తప్పులేదు. ఈ విధంగా బయలుదేరుతూ లక్ష్మణుడితో చెప్తాడు, భవాన్ ప్రమత్త ప్రతిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ శంకిత. నువ్వు చేయవలసింది ఏమిటంటే చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఎందుకంటే సర్వత ఏవ శంకిత, ప్రతిదాన్ని అనుమానించు, ప్రతిక్షణం అనుమానించు. అలా అనుమానిస్తూ కాపలాకాయు, సీతని జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరించాడు. సర్వత ఏవ శంకిత, ప్రతిదాన్ని జాగ్రత్తగా అనుమానించి పరిశీలిస్తూ రక్షించు అని చెప్పి వెళ్ళాడు. చాలా దూరం తీసుకువెళ్ళిపోయింది లేడీ. రాముడు చిట్ట చివరికి ఇంక ఇది జీవితం కాదు, హతమే అవ్వాలని చెప్పి దాని మీద బాణప్రయోగం చేయగానే అది హా సీత హా లక్ష్మణ అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్లా ధని చేసి పోయిందనమాట. అప్పుడు రాముడు వెంటనే సందేహించాడు, ఇది ఎందుకు ఇలా అరిచిందో అర్థమైంది. కనుక ఈ అరుపుకి అక్కడ ఎలాంటి రియాక్షన్ ఉంటుందో కూడా తెలిసిపోయింది రాముడికి. బయలుదేరతాడు తొందరగా చేరుకోవడానికి. కానీ ఎంతకన్నా తొందరపడింది సీతమ్మ. ఆ తొందరతో విన్నావా లక్ష్మణ, భయంకరంగా వినబడుతోంది ధ్వని, తొందరగా వెళ్ళు అని అన్నదిట. అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, అమ్మా రాముణ్ణి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు సుమా అని ఖచ్చితంగా అతను నొక్కి చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆమె భీతురాలై నమ్మలేదు. లక్ష్మణుడి దేనికో శంకిస్తున్నాడనుకుంది. సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతృస్త్వమసి శత్రువత్. ఓ సౌమిత్రి, నువ్వు శత్రువులాగే ఉన్నావు సుమా ఇక్కడ అని అనరాని మాటలన్నీ అన్నది సీతమ్మ. ఆ మాటలు వింటూ కూడా, అమ్మా నీ భర్తని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, ఆయన అప్రధుష్యుడు, అంటే ఏ ఒక్కరి చేత ఓడింపబడడు, అటువంటి మహాశక్తిమంతుడు సుమా అని గట్టిగా విశ్వసనీయంగా చెప్పినప్పటికీ కూడా సీతమ్మ లక్ష్మణుణ్ణి శంకిస్తూ తర్వాతి మాటల్లో, నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నీకు నేను లభ్యం కాను సుమా అని అన్నదిట. ఎంత కూడని మాటలు అన్నదో చూడండి అని అంటే అప్పుడు లక్ష్మణుని కలిగిన దుఃఖం. పైగా భరతుడు ఒక విధంగా ద్రోహం చేయాలని అక్కడ ప్రయత్నించాడు, రాజ్యాన్ని తీసుకున్నాడు, నువ్వు ఆయన రాణిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నావా అని కూడా అన్నది. అంటే ఎంత గట్టి మాట అంటే లక్ష్మణుడు కదులుతాడో అంత గట్టి మాట అంది అనేది ఒక కారణం. రెండవ కారణం, ప్రేమ వల్ల కలిగినటువంటి శంక కలిగించేటువంటి శోకం, క్రోధం అంత తీవ్రంగా ఉంటాయి. అది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది. అది అధికమైనటువంటి ప్రేమ వల్ల, అతి స్నేహి పాపశంకి అంటారు కదా, అలా అధికమైనటువంటి ఆ ప్రేమ కారణంగా ఇంత మాట అన్నదిట. ఈ మాట ఎలా ఉన్నదంటే పైగా ఇంకో మాట అన్నది, నువ్వు గాని ఇప్పుడు వెళ్ళకపోతే నేను అగ్నిలో పడి మరణిస్తాను సుమా అని కూడా చెప్పినది. వెంటనే ఆయన దుఃఖితుడి లక్ష్మణుడు, ఆ మాటలు ఎలాగున్నాయంటే తప్త నారాచ సన్నిభం మమ శ్రవణ మధ్యే, నా చెవుల్లో బాగా కాల్చినటువంటి ఇనప బాణాలను గుచ్చినట్టుందమ్మా నువ్వు అంటున్న మాట అంట అని. ఇంకా చేసేదేముంది, నువ్వు ఇంత మాట అన్నాక నేను బయలుదేరుతున్నాను, వెడుతున్నాను, నిన్ను ఇంకా వనదేవతలే రక్షించెదరుగాక అని చెప్పి బయలుదేరి వెళ్తాడు లక్ష్మణుడు.
అంతేగాని అక్కడ ఆయన రేఖలు గీయడం మాత్రం ఎక్కడా లేదు. లక్ష్మణుడు రేఖలు గీయడం అనేటువంటిది తర్వాత ఎవరో కల్పించుకున్న కథ. ఈ బాలనాగమ్మ మొదలైన జానపద ఘట్టాలు విని అక్కడ కల్పించబడ్డ ఆ కథా ప్రభావాన్ని తీసుకుని ఇక్కడ తీసుకొచ్చినటువంటిదన్నమాట. అప్పుడు ఇదే సమయమని లక్ష్మణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ సమయాన్ని చూసుకుని రావణుడు బయలుదేరి వస్తున్నాడు అక్కడికి. ఆ రావడం ఎలా అంటే శ్లక్ష్ణ కాషాయ సంవీతం, కాషాయాంబరం ధరించి ఒక భిక్షు వేషం ధరించి వచ్చేట. అంటే రావణుడికి కూడా టెక్నిక్ తెలిసిపోయింది. ఆ డ్రెస్సు వేసుకుంటే ప్రజలను సులభంగా మోసం చేయించాడు. అందుకోసం ఆయన బయలుదేరి వస్తున్నాడు కాషాయం వేసుకుని. అలాగ కాషాయ వస్త్రం వేసుకుని రావణాసురుడు వచ్చి రాగానే అందులో చూస్తే యోగి చక్కగా సన్యాస లక్షణంతో ఉన్నాడు కనుక వాళ్ళని గౌరవించాలి. గృహస్థ మర్యాద. గృహస్థుగానే ఇంట్లో లేకపోతే గృహిణి ఆదరించి కూర్చోబెట్టి వాళ్ళకి అతిథి మర్యాదలు చెయ్యాలి గనక కూర్చోబెట్టి మర్యాద అంతా చేసి, స్వామి ఎవరు ఏమిటి అని అడిగితే అతడు ఎంక్వైరీ ఎలా చేస్తున్నాడో చూడండి. ఒక దొంగ మంచి వేషంతో వచ్చి ఎలా ఎంక్వైరీ చేస్తాడో అలా ఎంక్వైరీ చేస్తున్నాడు. నీవు నీ పతి ఇద్దరా ఇచట పండెన్ పాపము, ఈ అందమేమి విశ్వేశ్వర కానలో ఉనికి ఏమి. ఏంటి ఇక్కడ ఎవరుంటున్నారు? నువ్వు నీ పతి ఇద్దరు ఉంటున్నారా? ఏం పాపం పండిందో అన్నాడు. ఎవడి పాపం? వీడిదే. కానీ అనడం మాత్రం అలాగా. ఈ అందమేమి కానలో ఉనికి ఏమి. నిన్ను చూస్తే రాజలక్షణాలతో కనబడుతున్నారు. రాజలక్షణాలు ఉన్న వాళ్ళు రాజ్యాల్లో ఉండాలి కానీ అడవిలో ఉండడం ఏమిటి అంటే, ఎక్కడో దివ్యసీమలలో ఉండవలసిన ఓ తల్లి అడవుల పాలై ఉన్నావా అనేది జీవుడి మాట. ఇక్కడున్నటువంటి ఓ సౌందర్యవతి అనేది దేహం యొక్క మాట. ఇలా అంతరార్థ ధ్వని వాల్మీకి ఇస్తూ ఉంటే అది ధ్వని గమనించి విశ్వనాథ వారు చెప్తూ ఉన్నారు. భీతి కాదేమి మీరీ వేరే ఇతని చోట కట్టితిరి పూరిల్ తోడు లేకుండా తన్వి వార్వీరని పిలవగానైనా లేదే ఏది ఏం వచ్చిన. ఇక్కడ మీరు ఎవ్వరూ లేని చోట ఒక పూరు గుడిసి కట్టుకున్నారే, పిలుద్దామంటే పలికే వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నట్టు లేరే అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అది అనమాట అబ్జర్వేషన్. దొంగ వచ్చే ముందు అంటే పిలవాలంటే కూడా బదులు పలికే వాళ్ళు లేని చోటు, ఇక్కడ ఎవరూ లేరు అని ఆమె చెప్తా, అవునండి ఏకాంతంగానే ఉన్నాం ఇక్కడ అని ఆమె అంటే ఇంకా తన పని ధైర్యంగా నెరవేరుతుంది. అరిచినా ఎవరికి వినపడదు. ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇది ఇలా మాట్లాడి అసలు నీ చరిత్ర ఏమిటో చెప్పంటే ఆమె చెప్పినది ఇలాగా, ఆ పతిని అనుసరించి వచ్చాను. ఆయన ఇలా అరణ్యవాస దీక్ష 13 ఏళ్ళు గడిచిపోయి ఇంకో సంవత్సరంలో మేము అయోధ్య వెళ్ళిపోతాం అని ఆ ముచ్చటగా చెప్తోంది. చెప్తుంటే అసలు మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుందంట. ఎవరిని ఇట్లాంటి ఆడవాళ్ళని చూడటం ముందే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇలాంటి ఆడవాళ్లలో రెండో దాన్ని నిన్ను చూస్తున్నాను. నాకు ఇంతవరకు ఒక్కరే తెలుసు నీలాంటి వాళ్ళు, ఇప్పుడు రెండవది నిన్ను చూస్తున్నాను అన్నాడు. ఇంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఏ సన్నాసియ పెండ్లియాడు ఇక వాడే ఎంచు కూర్చుందురు, ఆహా సంసార పయోధి భద్రతరులవు అంభోజ నేత్రులు. ఎవడో సన్నాసిని బైరాగిని వివాహం ఆడతారు, ఇక వాడే సర్వస్వం కూర్చుంటారు. అదేమిటో ఇది. ఇలాంటి వాళ్ళు ఇంతకుముందు ఒకరిని చూశాను, ఇప్పుడు నిన్ను చూశాను. ఎవరిని చూశానో తెలుసా? హిమానీ సంసద్గిరికూతు జూచితిని ఆపై నింజూచితిన్ భర్తలన్నా సన్నాసులు కొండలందు ఉమయు కాంతారంబులందీవు. ఎంత గొప్పగా చెప్పాడండి. ఒక వైరాగిని పెళ్ళాడి అతడే నాకు సర్వస్వం ఆయనతో పాటు తిరగడం, నువ్వు రెండో దానివి. మొదట ఎవరో తెలుసా? పార్వతీదేవి. ఆవిడ పని చేసింది. అందరూ చెప్పారు ఆ బైరాగిని ఎందుకు చేసుకుంటావు, ఆయన అడవుల్లో తిరుగుతుంటాడు, కొండల్లో తిరుగుతుంటాడు సన్యాసి అని. ఆమె వెళ్ళలేదు, ఆయన్నే చేసుకుని ఆయనతో పాటు అడవుల్లో తిరుగుతోంది, కొండల్లో తిరుగుతోంది. కైలాసాలు ఈ కొండలన్నీ తిప్పిస్తున్నాడు ఆయన. అలాగే ఈ బైరాగు ఉన్నాడే ఆయన నిన్ను ఇక్కడ తిప్పిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆ జీవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఉపాసించే శివపార్వతులు ఎవరో సీతారాములు వారే అని ఆ జీవుడి యొక్క వచనం. అది స్పృహ లోపల. అది అంతేకాకుండా ఈ దాంపత్య ధర్మం అని ఏదైతే ఉందో, భర్త ఎక్కడుంటే అదే అనుసరించడం అనేటటువంటిది ఉందే, అది ఆ ఆది దంపతుల నుంచి వచ్చిన పరంపర. అది పాటిస్తున్నావు నువ్వు అనడం మరొక అంతరార్థం. ఇన్ని మాటలు చెప్తుంది మహాకావ్యం, ఇన్ని అంతరార్థాలు చెప్తుంది. ఇది ఒక్కటి గ్రహించడం కాదు. ఇలాగా చెప్పిన తర్వాత అప్పుడు వివరమంతా
చెప్పాక ఇంతకీ నువ్వెవరవయ్యా? ఏ సన్యాసివో భిక్షుకుడువో అయితే నగరాల్లో అడుక్కోవాలి గాని ఈ అడవులకు వచ్చి ఇక్కడిలా ఏకాంతంలో విహరిస్తున్నావంటే నీ దీక్ష ఏమిటి, నీ సంప్రదాయం ఏమిటి, విధానం ఏమిటి అని అడుగుతుందిట. అడిగితే చెప్పేశాడు, నేను లంకాధిపతి అయినటువంటి రావణుణ్ణి. అందులో ఎటువంటి వాడిని తెలుసా? ఎవడి మాట వింటే పన్నగాసుర గంధర్వులందరూ భయవిఫలవుతారో ఆ లంకాధిపతి అయినటువంటి రావణుణ్ణి నేను అన్నట్ట. అని నువ్వు నాకు భార్యవైతే నేను ధన్యుణ్ణవుతాను, అంతేకాకుండా నువ్వు నాకు భార్యగా ఉండదగిన దానివి, బైరాగి వెంట ఉండదగిన దానవు కావు అని అన్నట్ట. అని నాతో పాటు లంకకి రా అన్నాడు. వెంటనే ఆమె ఉగ్రమూర్తి అయి అంటున్నది, ఏమనుకుంటున్నావు నువ్వు? సూది తీసుకుని కంట్లో పొడుచుకోవాలనుకునేవాడి యొక్క మూర్ఖత్వం ఇది. అంతేకాదు కత్తెర దానిని నాలికతో నాకేవాడి యొక్క మూర్ఖత్వం ఇది. కత్తెరని నాకితే ఏమవుతుంది? నాలుగు తెగి ఊరుకుంటుంది. అలాగా నీ వల్ల కాదు సుమా, నన్ను ఊహతో ముట్టుకున్నా నువ్వు దగ్ధమవుతావు, జాగ్రత్త అన్నది. మనస్సుతో ముట్టుకున్నా అనంటే నన్నేమనుకుంటున్నావు నువ్వు అంటే, నువ్వెవడివైనా సరే నా పతి మాత్రం దేవతలకు దేవత సుమా, ఆయన దేవతాంశ అని అందరూ అంటున్నారన్నాడు. అంటే వీడన్నట్ట, నాకు తెలియని దేవత ఉన్నాడా అని. ఉన్న దేవతలు కాక ఒగి క్రొత్తవారు లేరు, ఉన్న దేవతలలో నన్ను మించరు. ఆ రాముడొక దేవతాంశం అటుందిరే, అసలుకు దిక్కు లేదు అంశకున్నే. అతడు దేవతాంశ అన్నావే, అసలు దేవతలైనా ముందు పాదాక్రాంతులయ్యారు, ఇంకా దేవత అంశ కూడానా అని. యస్మత్ పరాక్రమం అఖిల దైవత సమాహార శక్తి స్ఫూర్తిగత సయించు. నా పరాక్రమం ముందే అందరు దేవతల యొక్క పరాక్రమం ఒకవైపు, నా ఒక్కడి పరాక్రమం ఒకవైపు. అటువంటి వాడను ఉన్నట్ట. హస్తం హస్తం సమాస్పర్శ అంటాడు వాల్మీకి దృష్టిని ఇచ్చేటప్పుడు. కావాలంటే చూడు నా ప్రతాపం అని ఆ బైరాగిగా వచ్చినటువంటి ఆ రావణాసురుడు ఆ కుడి చేత్తో ఎడమ జబ్బ ఇలా తరుచుకుని నిలుచుని ఒక్కసారి భయంకరమైన తన ఆకారాన్ని చూపించట. చూసావా ఇది? ఇటువంటి నా యొక్క వాకిటయందు పడియుందురు ఆ వాయువును సూర్యుడు అగ్ని మొదలు నాకు నాకే మహాశ్చర్యమై కనబడు మృతి మహాదంష్ట్ర కాలదన్నితిని నేను. అసలు నన్ను చూసి నేనే ఆశ్చర్యపోతుంటాను తెలుసా, మృత్యువుని కాలదనయ్యా నేను. ఏమనుకుంటున్నావు? నేను కడగి నిత్య వసంతునిగాంచి నన్ను పొగిలిపోవు సంవత్సర పురుషుడు. సంవత్సర పురుషుడికి పాపం 2 నెలలే వసంతం, తర్వాతంతా శిశిరం దాకా విడిపోయి మళ్ళీ వసంతం తెచ్చుకుంటాడు. వాడు నన్ను చూసి అసూయపడుతూ ఉంటాడు, ఎందుకంటే నిత్య వసంతుణ్ణి నేను. నాకు వార్ధక్యం అనేది లేదు, నిత్య యవనన్నది. ఎన్నాళ్ళంటూ ఉంటున్నాను, ఎన్నాళ్ళైనా ఉంటాను. నాకే ఆశ్చర్యం వేస్తుంది నా తపస్సు గురించి తలుచుకుంటే అని అన్నట్ట. అప్పుడు ఈమంటుంది, ఇంద్రుణ్ణి జయించానంటున్నావు, ఫలానా దేవతను జయించానంటున్నావు, కానీ రాముడిని మాత్రం జయించలేవు సుమా. అపహృత్య శచీం భార్యాం శక్రమిందస్య జీవితం నచ రామస్య భార్యాయాం అపనీయాస్తి జీవితం. ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించినా బ్రతకగలవేమో గాని రాముడి భార్యని సీతని అపహరిస్తే మాత్రం బ్రతకలేవు, నువ్వు జాగ్రత్త అంటుంది. సీత సమాధానం చెప్పేటప్పుడు ఎంత స్టబ్బర్గా ఉంటుందో గమనించాలి మనం ఇక్కడ. అంత ఉగ్రంగా సమాధానం చెప్పిన తర్వాత రావణాసురుడు వెంటనే ఏం చేశాడంటే, వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ పూర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా. ఎడమ చేత్తో అమ్మవారి యొక్క కేశాలను పట్టి లాగేట, కుడి చేత్తో అమ్మవారి యొక్క నడుము కింద వేసి ఎత్తి పట్టుకుని తీసుకొచ్చాడు ఆశ్రమ ప్రాంతం నుంచి. అలా తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి రథాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు అమ్మ ఏడుస్తోంది. ఆ ఈడ్చుకుని రథం దగ్గరికి వెళుతున్నప్పుడే, అయ్యయ్యో సౌమిత్రి ముందు అన్నది లక్ష్మణా చూసేవా అని. ఎందుకంటే రక్షణకు నియోగించిన లక్ష్మణుణ్ణే ఇంత మాటలను పంపించేని. ఈ దెయ్యంబు నన్ను పట్టెను, 1000 చెప్పితివి కర్మ వినవచ్చినిదే. ఎన్ని చెప్పేవయ్యా నువ్వు? 1000 చెప్పు కానీ కర్మ వినవచ్చిందా? ఓహో రామచంద్ర, ఓహోహో రామచంద్ర, అంత దూరము నుండి నీ పిలుపు నాకు వినవచ్చనే, నా పిలుపు నీకు వినగొట్టలేదా? నువ్వెక్కడో హా సీత హా లక్ష్మణ అని పిలిచేవేమో అని నేను భయపడి పంపించేనే, ఎంత అరుస్తున్నా నీకు వినిపించట్లేదా రామా? ఈ 10 తలల పిశాచము నన్ను పట్టుకొన్నదయ్యా అంటూ, ఎప్పుడు చేసిన కర్మం విప్పుడు ఘటయిల్లుననుట మృషయగునో, ఇప్పుడు చేసిన కర్మం విప్పుడు ఫలించననగ రుజువిదిగో.
ఎప్పుడో చేసిన కర్మ ఎప్పుడో ఫలిస్తుందంటారు కానీ ఇప్పుడు చేసిన మనకి ఇప్పుడే ఫలితం అన్నట్టుగా నేను చేసిన పాపానికి ఫలితం వెంటనే లభించింది. ఏమిటి నేను చేసిన పాపం? నోటికి వచ్చినట్లు మాట్లాడి తిని వెంటనే ఇంత కోటికి వచ్చినది. నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఎంత మాట ఆడాను. ఒక మహా తపస్సుని పట్టుకుని ధర్మాన్ని అందించే విధానం ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇంత తిట్టిందని మన సీతాదేవిని కోపగించుకోలేదు. అంత ప్రేమ అంత దుఃఖం మీద శంకించింది అనేది ఒక కారణం. రెండవ కారణం, ఒక తపస్సుని నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది పనికిరాదు. అది రాముడు కూడా చెప్తాడు సీతకి. అది ఎప్పుడు చెప్తాడో మనం చెప్పుకుందాం. అంతేవిధంగా మూడవ దాంట్లో అమ్మ ఒక మహాశక్తి మర్చిపోవద్దు. ఆ మహాశక్తి సంకల్పించుకునే బయలుదేరింది. ఆ తల్లి ఎంత ప్లాండ్గా వెళుతుందని సుందరకాండ దగ్గర స్పష్టమవుతుంది. అందువల్ల సీతని ఒక మానవతా దృష్టితో చూస్తే మనం జాలిపడి దుఃఖిస్తాం, పరాశక్తి స్వరూపంతో చూసి నమస్కరిద్దాం. కానీ ఇక్కడ అమ్మ ఆర్తిలో కరిగి మనము కరిగిపోదాం. నోటికి వచ్చినట్టు మాట్లాడితివి, ఇంత కోటికి వచ్చితివి అని చెప్తూ వెళుతూ ఉంటే వాడు కొంతసేపటికి లాక్కుని వెళ్ళేటప్పుడు ఆ రెండు చేతులతో అమ్మవారి చేతిని పట్టుకున్నట్ట. ఆ పట్టుకున్నప్పుడు అమ్మ గాజులు వేసుకుని చక్కగా చేతుల నిండా ఆ గాజులు చిట్లి ఆ నెత్తురు వస్తుందిట. అయినప్పటికీ అమ్మ సంతోషించిందిట. ఎందుకంటే వాడి స్పర్శ నేరుగా తగలలేదు. వీరు ఇది గమనించండి. వాడు అక్కడ జుట్టుని పట్టుకున్నాడు, ఇలా ఎత్తాడు, కానీ స్పర్శ అనేది పూర్తిగా జరగలేదు. ఇప్పుడు చేతికి పట్టుకున్నప్పుడు ఏమైంది? ఆ గాజులు చిట్లి నెత్తిరొస్తే అమ్మ అనుకుందిట, కరతలంబునయందు కానట్టి స్థితికి తల్లి సంతోషించేత మనస్సునను. అలా సంతోషించిందిట. ఆ తర్వాత ఇంకా పర్ణశాలను చూసందుట. ఓ పర్ణశాల దైవతమా, అమ్మా ఓ పర్ణశాల, ఇంతవరకు నీ నీడలో మేము బ్రతికం, ఇంక నేను ఇక్కడ ఉండట్లేదు తల్లి. అలికి ముగ్గులను వయ్యారమును తీర్చును త్రాహవేళ. రోజు నీకు చక్కగా అలికి ముగ్గు పెడుతూ ఉంటానే, ఇంకా రేపటి నుంచి నీకు పెట్టేవారు ఉండరమ్మా. ఒక్కసారి ఆ రామచంద్రమూర్తి వస్తే నా దీనస్థితిని వివరించి తల్లి అన్నది. ఇంకా వెళుతూ ఉన్నప్పుడు ఆమె తన చేతులతో పెంచినటువంటి పూల మొక్కలు తీగలు ఉన్నాయి. వాటిని చూసి నమస్కారం పెట్టి, బాలతరు సంతానమా, తండ్రి వచ్చు వేళ్లకు తెల్లబోయి దిగాలు పడి చూడకుడు. నన్ను వెతుక్కుంటూ రాముడు వస్తే మీరు తెల్లపోయి చూస్తూ ఊరుకోకుండి. 10 పుర్రెలొక్కచో కనిపించడు శ్మశాన భూతుడెవ్వడో నన్ను బలాత్కార అపహరణము చేసినని చెప్పుడి బిడ్డలారా. ఓ మొక్కలారా, 10 బుర్రలొక్క చోట ఉన్న ఒక పిశాచం వచ్చినని పట్టుకుపోయిందని చెప్పండి అని చెప్తూనే ఉన్నది. వాడు రథాన్ని తోలించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ రథం పైన వెళుతోంది, కింద గోదావరి ప్రవహిస్తోంది. ఈ గోదావరి ఎలా ప్రవహిస్తోందంటే ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి విశ్వనాథ వారు. తన బిడ్డను తన్నుకుని మింటపోవు గృధ్రమ్ము గుర్తు పెట్టుకుని నేల మీద పరివెత్తు మహాభుజంగి ఓలె కనిపించు గోదావరి నది. ఒక పాము పిల్లని గద్ద ఎత్తుకుపోతూ ఉంటే, అయ్యో తన బిడ్డను ఎత్తుకుపోతోందని బాధతో తల్లిపాము నేల మీద అది చూస్తూ వెళుతున్నట్లుగా సీతని ఎత్తుకుపోతూ ఉంటే అది చూస్తూ గోదావరి ప్రవహిస్తుంది కింద. అంత గొప్పగా చెప్పాడండి. ఎందుకంటే గోదావరికి గంగకి దండం పెట్టుకుంది తల్లి కనుక ఆ తల్లి హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ఆశ్రమంలో ప్రతి తరువు నది అన్నీ దుఃఖిస్తున్నాయి, విలపిస్తున్నాయి. అప్పుడు నమస్కారం పెడుతుంది గోదావరిని పైనుంచి. తల్లి, మేమిద్దరము కలిసి నీ యందు స్నానమాడ వస్తుమని రేపెదురు చూడకము. ప్రతిరోజు మేమిద్దరం స్నానానికి వస్తూ ఉంటాం సీతారాములు. ఎప్పుడు ఇవాళ కూడా సీతారాములు వస్తారని సంబరపడి ఎదురు చూస్తుంటావు. రేపు ఎదురు చూడకమ్మా, ఆ పుణ్యవేళ రాక్షసగ్రస్తమయ్యనమ్మా. ఆ పుణ్యవేళ కూడా రాక్షసగ్రస్తమైంది. రేపు మరో 2 వస్తారు. వాళ్ళు రాగా నేను పోల్చుకోలేవేమో. రేపు ప్రొద్దున్న అన్నదమ్ములు స్నానార్థము వత్తురు, గుర్తుపట్టలేవేమో. ఎందుకంటే సీత దగ్గర లేకపోతే రాముడిని గుర్తుపట్టలేదు. అందువల్ల లక్ష్మణ సైతుడి ఆ రాముడు రాగానే గుర్తుపట్టలేవేమో. గుర్తు చెప్తున్నాను చూడు. అన్న కన్నులలో జలముండును, తమ్ముని కన్నుల్లో అగ్నియుండును అని చెప్పింది. అంత గొప్పగా చెప్పింది. పోల్చుకోవడానికి ఏంటంటే రాముడి కళ్ళల్లో నీళ్లుంటాయి, ఆయన కళ్ళల్లో కోపం ఉంటుంది. ఎందుకంటే రాముడు నా వియోగాన్ని తట్టుకోలేడన్న విషయం నాకు తెలుసు. అందుకు విలపిస్తూ ఉంటాడు. ఆయన ఆ వియోగ కారణమైన వాడి మీద మండిపడిపోతూ ఉంటాడు లక్ష్మణస్వామి అని చెప్తోంది. పైగా ఆయన అసలే ఆదిశేషుకు బుసలు కొడుతూ ఉంటాడు. ఈయన నారాయణమూర్తి అంటే జలతత్వానికి రసతత్వానికి అధిపతి. ఇది కూడా రహస్యం. ఇలా వాళ్ళు ఉంటారు సుమా అని చెప్పి ఆమె అరుస్తూ వెళుతూ ఉంటే అప్పుడు చూశాడు జటాయువు. ఆ జటాయువు లేచి వచ్చి మాట్లాడతాడు. ఎవరిని తీసుకెళ్తున్నావో తెలుసా?
విదేహ రాజులు యోగీశ్వరులు వారి కుమార్తెను తీసుకువెళుతున్నావు, పైగా సాక్షా నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పత్నిని తీసుకువెళుతున్నావు. నీ మృత్యువుని నువ్వు తీసుకువెళుతున్నావు, నీకు అది సంప్రాప్తిస్తుంది సుమా. ఎంత చెప్పినా ఆయన సమాధానం చెప్పట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నట్ట. వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటికీ మాట ఎప్పుడైతే రాలేదో వెంటనే కోపం వచ్చి జటాయువు రెక్కతో ఒక్కడు కొట్టే